గతంలో పులివెందుల సీఐ శంకరయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. శంకరయ్యను డీఐజీ కోయా ప్రవీణ్ సర్వీస్ నుంచి తొలగించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, హిమబిందు యొక్క కర్నూలు రేంజ్ డిఐజీ ఆదేశాల మేరకు ఏదైతే గతంలో పులివెందుల సిఐగా పనిచేసినటువంటి శంకరయ్యను సర్వీస్ నుంచి చేశారు. అయితే ఈ యొక్క మొత్తంగా కూడా పోలీస్ శాఖకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడం అన్నది తీవ్ర పరిణామంగా పరిగణించినటువంటి పోలీస్ శాఖ ఆ మేరకు సిఐ శంకరయ్యను పోలీస్ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిన్న రాత్రి ఈ యొక్క ఉత్తర్వుల్లో జారీ చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే గతంలో కూడా ఇది ఆయన సిఐ శంకరయ్య పులివెందుల సంబంధించినటువంటి మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఏదైతే హత్య సమయంలో ఆయన అక్కడ సిఐగా పనిచేస్తున్నాడు. ఆ సందర్భంలో కూడా అక్కడ సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న కోణంలో సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా శంకరయ్య పేరు చేర్చిన నేపథ్యం కనపడింది. మొత్తంగా కూడా ఇటు రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య తన పట్ల ఈ యొక్క అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు పరువు నష్టం కలిగింది అని చెప్పి ఆయన ఛార్జ్ షీట్ అదే ఒక నోటీస్ పంపించడంతో ఈ యొక్క అంశాన్ని పోలీస్ శాఖ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క అంశం ఏ టర్న్ తీసుకుంటున్నది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి డిఐజీ కార్యాలయం కర్నూలు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు వచ్చిన నేపథ్యం. అయితే దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఇవ్వని పరిస్థితి. అయితే ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది, శంకరయ్య ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది ఈ మధ్య. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.